రాయడము. The space surrounding a charge, the space surrounding a charge up to which its influence can be felt. The space surrounding a charge up to which its influence can be felt is called electric field. సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, సరౌండింగ్ ఒక స్పేస్ ఆర్ రీజియన్ కన్సిడర్ చేస్తే అక్కడ ఇంకో ఛార్జ్ పెడితే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ రీజియన్ ని, థర్డ్ రీజియన్ వి కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమవుతుందా? అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్రతి పాయింట్ కి మనం ఒక వెక్టర్ ఒక స్కేలర్ డిఫైన్ చేయొచ్చు. రాయనమ్మా. Each and every point in the electric field is defined with a vector and a scalar. Okay. The first one is electric field intensity. E bar అని రాస్తాం. And second one is electric potential. Electric potential ఏ లెటర్ తో డినోట్ చేస్తాం? V. And second one is electric potential. V. పొటెన్షియల్ వోల్ట్స్ లో మెజర్ చేస్తాం కదా, తర్వాత చెప్తాను అది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ రాద్దాం. రెస్పెక్టివ్లీ అని రాయండి లాస్ట్ లో. రెస్పెక్టివ్లీ అంటే ఇదేమో వెక్టర్, ఇది స్కేలర్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నది ఏంటది? స్కేలర్. ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటది? వెక్టర్. అదవుతుందా? సరే, ఇది. సరే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ ఇస్తాను. ఎలా రాయాలంటే నాతో పాటు రాయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point, రాస్తున్నారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point in the field is defined as the force experienced by a unit positive charge kept at that point. ఓకే, ఇక్కడ E bar is equal to F bar by Q అని రాస్తాం. ఇక్కడ Q1 అయింది అనుకోండి, E bar is equal to F bar అవుతుంది కదా.
electric field intensity at a point in the field is defined as the force experienced by a unit Q1 అవ్వాలి, unit positive charge kept at that point. అప్పుడు E bar is కూడా F bar అవుతుంది. యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ కులూంబ్. వాట్ ఆర్ ద యూనిట్స్ హియర్? న్యూటన్ పర్ కులూంబ్. ఇంకో యూనిట్స్ కూడా ఉన్నాయి, వోల్ట్ పర్ మీటర్. వాట్ ఆర్ ద సెకండ్ యూనిట్స్? వోల్ట్ పర్ మీటర్. అది ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. అందాక ఇది న్యూటన్స్, ఇది కులూంబ్సే కదా, న్యూటన్ పర్ కులూంబే కదా యూనిట్. డైరెక్షన్ ఏంటి? Direction is unit positive charge ఎటు మూవ్ అయితే that is the direction of electric field at that point. చెప్పండి, what is the direction of electric field? It is the direction in which a unit positive charge moves. Okay, సరే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ మనకి electric field intensity due to a point charge. Due to a point charge. నేను ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటాను Q అని, సైడ్ హెడింగ్ పెట్టారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. R అనే డిస్టెన్స్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఎంత వస్తుంది? 1/4πε0 Q/r². అంటే Q2 1 తీసుకున్నాను, Q2 ఎంత తీసుకున్నాను? 1. ఎందుకంటే ఇట్ ఇస్ అ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కదా. అంటే ఇది Q1 తీసుకుంటే మరి Q2 1 అని తీసుకోవాలి కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి? అవే, ఇలాగా బయటికి. అదే -Q ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్? సేమ్ మ్యాగ్నిట్యూడ్ అదే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఏముంటుంది? 1/4πε0 Q/r². బ్రాకెట్ లో ఏం రాయాలి? టువర్డ్స్ అని రాయాలి. ఇటు పక్క ఉంటుంది. ఇక్కడ యూనిట్ పాజిటివ్ చార్జ్ పెట్టామనుకోండి, అట్రాక్ట్ అవుతుంది కదా. అర్థం అవుతుందా? రాయండి రెండు. మ్యాగ్నిట్యూడ్ సేమే, 1/4πε0 Q/r². డైరెక్షన్ ఒకటే మారింది. రాస్తారా? అరెస్ట్ చేయనా? So I'm erasing this. Q2 ఎంత తీసుకున్నా కదా, Q2 I have taken it as 1. The force experienced by a unit positive charge అన్నాం కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, సైడ్ లెంత్ A, చార్జ్ Q. ఇక్కడ థర్డ్ వర్టెక్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవే ఉంటుంది, మరి దీనివల్ల కూడా అవే ఉంటుంది. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 60 degrees. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ √E² + 2 × E cos 60. cos 60 ఎంత? హాఫ్, అంటే √3 వస్తుంది. √3E. E అంటే ఎంతమ్మా? 1/4πε0 Q/a². సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేస్తాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ 1. సెకండ్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇక్కడ Q చార్జ్ ఉంది, ఇక్కడ -Q చార్జ్ ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. థర్డ్ వెర్టెక్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? +Q చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది, -Q చార్జ్ వల్ల టువర్డ్స్ ఉంటుంది. ఇది E అని రాస్తే ఇది కూడా E అనే రాస్తాం.
మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ ఒకటే కదా, డిస్టెన్స్ కూడా ఒకటే, కాకపోతే డైరెక్షన్ వేరు ఉంటుంది, టువర్డ్స్ ఉంటుంది. యాంగిల్ ఎంత ఇక్కడ 120 degrees. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత √/e² + e² + 2e × e × e cos 120. cos 120 ఎంత -½ ఇక్కడ -e² + e² క్యాన్సిల్ అవుతుంది, e అని వస్తుంది. e అంటే ఎంత 1/4πε0 q/a². అంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, నెట్ ఈ రెండుకి మధ్యలో ఉంటుంది లాగా. అర్థమవుతుందా? రాయండి ఇవి 2 ఎగ్జాంపుల్స్. రాసారా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, జస్ట్ అరేంజింగ్ దిస్. అంటే డైరెక్షన్ చూసుకోవాలి, నెగిటివ్ ఛార్జ్ వల్ల టువర్డ్స్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 3, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది, R సెపరేషన్ లో ఉన్నాయి. సెంటర్ లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? దీనివల్ల అవే ఉంటుంది, దీనివల్ల టువర్డ్స్ ఉంటుంది, రెండు యాడ్ అయిపోతున్నాయి, క్యాన్సిల్ అవ్వట్లే. అదే రెండు పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయిపోద్ది. ఆ రెండిటి వల్ల అవే కదా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, అంటే ఇక్కడ మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే 2e అని రాయాలి. e ఎంత 1/4πε0 q/r/2². r/2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ r/2 కదా, అర్థమైందా? 2 టైమ్స్ ఎందుకు మల్టిప్లై చేసాను? దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ అయిపోతుంది. -q ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? టువర్డ్స్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎలా మూవ్ అవుతుంది? దీనివల్ల రిపెల్ అవుతుంది, దీనివల్ల అట్రాక్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ అవుతుంది. చెప్పండి ఆన్సర్ ఎంతో? ఈ r²/4, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, 2q/πε0 r² ఉంటుంది ఆన్సర్. రాయండి, ఇక్కడ r²/4 వస్తుంది కదా, ఆ 4 ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. మిగతా పాయింట్స్ ఇక్కడ r/3 డిస్టెన్స్ దగ్గర ఎంత అంటే కట్టగలరు కదా, ఇది r/3² అని రాయాలి, దానివల్ల ఏమో 2r/3² అని రాయాలి. అంటే నేను ఏదో r/ సెంటర్ లో ఇచ్చాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమని, వేరే పాయింట్ దగ్గర కట్టగలరు కదా, అర్థమవుతుందా? ఓకే, సరే రాసేయండి, ఫాస్ట్ గా రాయండి. అయిపోయిందా? వెరీ గుడ్. రేసేనా? సరే, నెక్స్ట్ electric field intensity due to continuous charge distribution. E bar
డ్యూ టు కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇది పెట్టండి సైడ్ హెడింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. పెట్టారా? సైడ్ హెడింగ్ పెట్టారమ్మా. ఇక్కడ ఇందులోని ఫస్ట్ కేసు ఏంటంటే ఇన్ఫైనైట్ వైర్, యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. యూనిఫామ్లీ సైడ్ హెడింగ్ పెట్టండి మళ్ళీ దీంట్లో, యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. ఇక్కడ ఒక పెద్ద వైర్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుంది? మైనస్ ఇన్ఫినిటీ నుంచి అటుపక్క ప్లస్ ఇన్ఫినిటీ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. చార్జ్ ఏమో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. చార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఇక్కడ నుంచి ఆర్ అనే దూరంలో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఎంత వస్తుందంటే λ/2πε0r అని వస్తుంది. హౌ మచ్ యూ విల్ బి గెటింగ్? λ/2πε0r. ఇక్కడ లాంబ్డా ఏంటంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్. దీన్నే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటారు. What is its other name? Linear charge density. అంటే Q/L అని రాస్తామే. Q/L lambda charge present per unit length. సరే, నేను ఇక్కడ r అనే డిస్టెన్స్ దగ్గర, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాలి. దాని గురించి నేను ఏం తీసుకుంటానంటే x డిస్టెన్స్ దగ్గర dx ఎలిమెంట్ తీసుకుంటాను. What I will take? dx ఎలిమెంట్. ఇక్కడ యాంగిల్ తీటా. ఈ dx ఎలిమెంట్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుందంటే d తీటా యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది. dx ఎలిమెంట్ ఈజ్ సబ్టెండింగ్ అన్ యాంగిల్ d తీటా. సరే, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంటుందంటే dq లాంబ్డా ఇంటూ dx. ఈ చిన్న ఎలిమెంట్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది? చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ డిఎక్స్ కదా. చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ డిఎక్స్ చేస్తే ఏమొస్తుంది? ఆ చిన్న ఛార్జ్ వస్తుందా? చిన్న ఛార్జ్ నేను ఏమంటాను? డిక్యూ అంటున్నాను. దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవే ఉంటుంది. దాన్ని డిఈ అని రాద్దాం. డిఈకి రెండు కాంపోనెంట్లు ఉంటాయి. డిఈ కాస్ థీటా ఒకటి, ఇంకోటి ఏంటంటే డిఈ సైన్ థీటా ఒకటి ఉంటుంది. ఫస్ట్ డిఈ అంటే ఏంటో రాద్దాం. డిఈ ఈస్ 1/4πε0 డిక్యూ. డిక్యూ అంటే రాయాలి లాంబ్డా ఇంటూ డిఎక్స్ బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత? √r² + x². దాని స్క్వేర్ ఎంతమ్మా? రూట్ ఉండదు, ఇంకా r² + x² వస్తుంది. ఓకే, మరి రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా. ఎందుకు? డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇలాంటి ఎలిమెంట్ ఉత్తర పక్కన ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, దానికి డిఈ ఇలా ఉంటుంది, డిఈ సైన్ థీటా ఉంటుంది, డిఈ కాస్ థీటా ఉంటుంది. డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది రెండు వైపులా. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా. డిఈ అంటే మనకి లాంబ్డా ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై 4πε0 r² + x². కాస్ థీటా ఎంతమ్మా? కాస్ థీటా ఇస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. r డివైడెడ్ బై r² + x² హోల్ పవర్ హాఫ్. అదవుతుందా? √r² + x² ఇలా రాయచ్చా? r² + x² హోల్ పవర్ హాఫ్ అని. ఇందులోని x = r tan θ అని నేను తీసుకుంటాను.
అప్పుడు డిఎక్స్ ఎంత అవుతుందంటే ఆర్ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా అవుతుంది. ఇది కాన్స్టెంట్స్ అన్ని బయట తెచ్చేద్దాం. లాంబ్డా ఆర్ బై 4πε0 బయట తెచ్చేస్తే డిఎక్స్ బదులు ఏం రాయాలి? ఆర్ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా, ఆర్ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా డివైడెడ్ బై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయాలి చెప్పండి? ఎక్స్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ టాన్ స్క్వేర్ థీటా రాయాలి. అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత అవుతుంది? ఆర్ క్యూబ్ అవుతుంది. లోపల 1 + టాన్ స్క్వేర్ థీటా మిగిలిపోతుంది. 1 + టాన్ స్క్వేర్ థీటా ఏంటి? సీకెండ్ స్క్వేర్ థీటా. సీకెండ్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఎంత? సీకెండ్ క్యూబ్ థీటా. ఇది యాక్చువల్గా డెరివేషన్ మీకు ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్ షీట్ లో ఇవ్వలేదు, అంటే ఇది డెరైవ్ చేయమని. నేను యూట్యూబ్ లో ఆల్రెడీ చేసి పెట్టాను. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆ డెరివేషన్, అంటే నేను ఫాస్ట్ గా చెప్తున్నాను కాదు, ఫైనల్ ఫార్ములా ఒకటే ఇంపార్టెంట్. ఫైనల్ ఫార్ములా చూద్దాం. ఓకే, ఫైనల్ ఫార్ములా ఇదే కదా, లాంబ్డా బై 2πε0 ఆర్ కదా. అది ఒకసారి మళ్ళీ ఆ పర్టికులర్ యూట్యూబ్ చూడండి ఒకసారి. ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ పైన ఆర్ స్క్వేర్ ఉంది, కింద ఆర్ క్యూబ్ ఉంది. అది కింద ఒకటి ఆర్ ఒకటి మిగిలిపోతుంది. ఇంటిగ్రల్ కాస్ థీటా డి థీటా మిగులుతుంది. ఇంటిగ్రల్ దీనే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఇంటిగ్రల్ కాస్ థీటా ఎంత అంటే సైన్ థీటా ఉంటుంది. లిమిట్స్ -π/2 టు π/2 వేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? -π/2 టు π/2 లిమిట్స్. అంటే లాంబ్డా బై 4πε0 ఆర్. ఓకే, ఇప్పుడు సైన్ π/2 ఎంత? 1 మైనస్ సైన్ -π/2. సైన్ -π/2 ఎంత? -1. అర్థమవుతుందా? సైన్ -π/2 ఎంత? -1. అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లాంబ్డా బై 2πε0 ఆర్ ఉంటుంది. ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది దీని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఎక్స్ బదులు ఏం తీసుకున్నాను? ఎక్స్ బదులు ఆర్ టాన్ థీటా తీసుకున్నాను. ఇది ఎక్స్ బదులు ఆర్ టాన్ థీటా తీసుకొచ్చా. తర్వాత డిఎక్స్ బై డి థీటా ఎంత అవుతుంది? ఆర్ సీకెండ్ స్క్వేర్ థీటా అవుతుంది. డిఎక్స్ ఎంత అవుతుంది? ఆర్ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా. డిఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. డిఎక్స్ బదులు ఆర్ సీకెండ్ స్క్వేర్ డి థీటా థీటా డి థీటా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ టాన్ స్క్వేర్ థీటా రాశాను. అంటే ఆర్ స్క్వేర్ కామన్ తీస్తాం అనుకోండి, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత? ఇది ఏ ఇంటూ ఏ పవర్ హాఫ్ ఎంత అమ్మా? ఏ పవర్ 3/2 కదా. అంటే ఇక్కడ బయటకు వచ్చేసరికి ఆర్ క్యూబ్ ఇంటూ 1 + టాన్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఉంటుంది. 1 + టాన్ స్క్వేర్ థీటా ఎంత? ఎంత? సీకెండ్ స్క్వేర్ థీటా. ఇది ఒకసారి డెరివేషన్ మళ్ళీ చూద్దరు కానీ ఆ పర్టికులర్ లింక్ మీకు పెడతానులేండి. దీనికి యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూట్యూబ్ లింక్ పెడతాను. ఈ ఇంటిగ్రల్ కాస్ థీటా డి థీటా ఎంతమ్మా? సైన్ థీటాయే కదా. -π/2 ఏంటి? ఇక్కడ ఈ అంటే థీటా ఇక్కడ ఎక్కడో ఉంది కదా, వైర్ ఇక్కడ ఎక్కడో ఉంది కదా, అంటే థీటా -π/2. మరి ఈ ఎలిమెంట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? మైనస్ థీటా ఇది కూడా -π/2 టు π/2. థీటా ఎంత? అక్కడ ఎక్కడో ఉంది కదా వైర్. ఒక పాయింట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా? కాదు కదా. ఇలాంటి పాయింట్స్, ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? థీటా ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2. అర్థమవుతుందా? రాయండి. ఏంటి ఇదేంటిది? ఇది కాస్ థీటా. ఇది కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అయిపోయిందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం. Let us see the second case. ఇది రాయడం అయిపోయిందా? అయిందమ్మా.
సెకండ్ కేసు ఈ పైన కొంచెం మారుస్తాను. ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్ ఆఫ్ సెమీ ఇన్ఫైనైట్ లెంత్, యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్ ఆఫ్ సెమీ ఇన్ఫైనైట్ లెంత్. సెమీ ఇన్ఫైనైట్ లెంత్ కి ఎరేజ్ చేస్తాను చూడండి. అంటే ఇక్కడ దాకే ఉందండి వైర్, ఇక్కడ నుంచి ఇలా ఉంది, ఇటుపక్క లేదు వైర్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈఎక్స్ ఉంటుంది, ఈవై కూడా ఉంటుంది. ఈఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈఎక్స్ విల్ నాట్ బి క్యాన్సిల్. అంటే ఈఎక్స్ ఉంటుంది, ఈవై కూడా ఉంటుంది. ఈవై ఎంత ఉంది, ఈఎక్స్ అంతే ఉంటుంది. అర్థమవుతుందా? సిమెట్రీ వల్ల అర్థమవుతుంది కదా. సరే, నేను ఫస్ట్ ఈవై క్యాలిక్యులేట్ చేస్తాను. ఈవై క్యాలిక్యులేట్ చేసినప్పుడు లిమిట్స్ 0 to π/2 వేయాలి. లిమిట్స్ ఒకటే మార్చాలమ్మా. 0 to π/2, 0 to π/2. sin 0 ఎంత? sin 0 0 కదా. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందో వై డైరెక్షన్ ఎంత వస్తుంది? λ/4πε0r వస్తుంది. ఎక్స్ డైరెక్షన్ లో కూడా అదే ఉంటుంది. అర్థమవుతుందా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ √EX² + EY². అంటే λ/4πε0r × √2 ఉంటుంది. వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? λ/4πε0r × √2. EX ఉంటుంది, EY కూడా ఉంటుంది ఇక్కడ. అలా కాకుండా ఇలా తీసుకోండి అమ్మా. ఇంటిగ్రేషన్ కూడా ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ వైర్ వల్ల ఎంత వచ్చింది మనకి? 2 వైర్లు ఉంటాయి, ఇటుపక్క కూడా ఉంటాయి. λ/2πε0r వచ్చింది. మరి ఒక వైర్ వల్ల ఎంత ఉంటుంది? λ/4πε0r ఉంటుంది. అర్థమైందా? మరి ఇటుపక్క కూడా ఉంటుంది λ/4πε0r. నెట్ ఎంత? λ/4πε0r × √2. దిస్ ఇస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమవుతుందా? రాయండి. లిమిట్స్ ఒకటి లేకపోతే లిమిట్స్ ఇలాగే చేద్దాం, సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అంటే లిమిట్స్ మటుకు మార్చుకోవాలి. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేయాలి? 0 to π/2 వేయాలి లిమిట్స్. అర్థమవుతుందా? fill some ink. రాసేయండి తొందరగా. అయిందా? నెక్స్ట్ ఇది అరేంజ్ చేస్తాను. యూట్యూబ్ లో అయితే పాజ్ చేసుకుని చూడొచ్చులేనా? సరే, ఇది అరేంజ్ చేస్తాను. సరే, నెక్స్ట్ థర్డ్ కేస్. యూనిఫామ్లీ చార్జ్డ్ semicircular ring. ఇలాగా ఇదంతా ఛార్జ్ ఉంది, యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్ ఎలా డినోట్ చేద్దాం? లాంబ్డా. ఇక్కడ కనుక్కోవాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఎలా తీసుకున్నారంటే తీటా యాంగిల్ దగ్గర ఇప్పుడు డి తీటా ఎలిమెంట్ తీసుకుంటాను. ఇంటి ఇక్కడ లెంత్ ఎంత ఉంటుంది అంటే r d తీటా ఉంటుంది. మరి ఈ చిన్న ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 కాంపోనెంట్లు ఉంటాయి, డిఈ కాస్ తీటా ఒకటి, కిందకి ఏంటి ఉంటుంది
ఇది తీటా అంటే ఇది కూడా తీటాయే కదా, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. కిందకి ఏముంటది, డిఈ సైన్ తీటా ఉంటుంది. మనం ఏమి ఇంటిగ్రల్ డిఈ సైన్ తీటా కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డిఈ, అంటే ఇక్కడ డిఈ కాస్ తీటా కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇలాంటి ఎలిమెంట్ ఎదురు పక్కన ఉంటుంది కదా, దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవే దానికి డిఈ కాస్ తీటా ఉంటుంది, డిఈ సైన్ తీటా ఉంటుంది. అంటే డిఈ సైన్ తీటాలు యాడ్ అవుతున్నాయి, డిఈ కాస్ తీటాలు క్యాన్సిల్ అవుతున్నాయి. డిఈ అంటే ఏంటి, 1/4πε0 డిక్యూ. డిక్యూ అంటే లాంబ్డా ఇంటూ ఆర్ డి తీటా. లాంబ్డా అంటే ఏంటి, చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. లెంత్ అంటే ఆర్ డి తీటా రాస్తాం, ఇంటూ సైన్ తీటా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆరే కదా, అంటే ఆర్ స్క్వేర్ రాశాను. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, 0 to π. ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, 0 నుంచి π దాకా ఉన్నాయి. ఓకే, λ/4πε0 బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ సైన్ తీటా డి తీటా ఎంత, మైనస్ కాస్ తీటా, మైనస్ కాస్ తీటా 0 to π. అంటే ఎంత వస్తుంది, ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 0 మైనస్ కాస్ π. ఎందుకు ఫస్ట్ లోయర్ లిమిట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తాను, మైనస్ ఉంది కదా ఇక్కడ, అర్థమైందా? అంటే మనకి ఎంత వస్తుంది, λ/2πε0 వస్తుంది. ఎంత వస్తుందమ్మా, λ/2. ఇందాక వచ్చింది కదా, అదే 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 ఆన్సర్ వచ్చింది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, కిందకు ఉంది. క్వార్టర్ రింగ్ అడిగితే, క్వార్టర్ రింగ్ λ/, కిందకు ఉంటుంది, పక్కకు కూడా ఉంటుంది. పక్కకి ఎంత ఉందో కిందకు కూడా అంతే ఉంటుంది. కిందకి ఎంత ఉంటుంది, λ/8π వస్తుంది. λ/4π. ఇది కనిపించట్లేదు కదా మీకు, పైన రాస్తాను ఉండండి. చెప్పండి, ఇక్కడ క్వార్టర్ రింగ్ అయితే, క్వార్టర్ అంటే అందరికీ తెలుసు కదా, సగంలో సగం ఎంత ఉంటుంది, λ/4πε0. λ/4πε0 ఎక్స్ వై డైరెక్షన్ ఉంటుంది, ఎక్స్ డైరెక్షన్ లో కూడా ఉంటుంది. λ/4πε0 రిజల్టెంట్ ఎంత ఉంటుంది, λ/4πε0 ఇంటూ √2. క్వార్టర్ రింగ్. ఇది నోట్ చేసుకున్న తర్వాత కింద ఇది నోట్ చేసుకోండి, ఇది క్వార్టర్ రింగ్ నోట్ చేసుకోండి. అర్థమైందా? ఇందాక ఏ లింక్ పంపానో అదే లింక్ తో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇందాక ఏ లింక్ పంపానో అదే లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకే.
రాసుకోండి. సో నెక్స్ట్ ఎరేజ్ చేస్తాను. ఎంత వచ్చింది? లాంబ్డా బై 2πε0 r ఫర్ ఏ సెమీ సర్క్యులర్ రింగ్. క్వార్టర్ రింగ్ అయితే ఈఎక్స్ ఉంటది, ఈవై కూడా ఉంటది. ఈఎక్స్ ఎంతో ఈవై కూడా అంతే ఉంటది సిమెట్రీ వల్ల. లాంబ్డా బై 4πε0 r కిందకి ఉంటది, పక్కకు కూడా ఉంటది. ఓకే, రిజల్టెంట్ ఎంత? లాంబ్డా బై 4πε0 r ఇంటూ √2. తర్వాత యూనిఫామ్లీ చార్జ్డ్ సర్క్యులర్ రింగ్, యూనిఫామ్లీ చార్జ్డ్ సర్క్యులర్ రింగ్ ఇక్కడ ఒక రింగ్ ఉంది, దీంట్లో క్యూ చార్జ్ ఉంది, దీని రేడియస్ r. వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్ రింగ్? r. అండ్ ఇక్కడ x అనే డిస్టెన్స్ దగ్గర ఐ వాంట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాను dq అని. ఈ dq ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవే ఉంటుంది, అవే. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రెండు కాంపోనెంట్లు ఉంటాయి మళ్ళీ. డిఈ కాస్ థీటా ఎలా ఉంటుంది, కిందకి ఎంత ఉంటుంది? డిఈ సైన్ థీటా ఉంటుంది. డిఈ సైన్ థీటా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, దానికి డిఈ కాస్ థీటా ఉంటుంది, డిఈ సైన్ థీటా ఉంటుంది. డిఈ సైన్ థీటాలు క్యాన్సిల్ అవుతాయి. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకోండి, ఇంటిగ్రల్ డిఈ సైన్ థీటా కాస్ థీటా అని రాయాలి. ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా అని రాస్తాం. డిఈ అంటే ఎంతమ్మా? 1/4πε0 dq బై ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ √r² ప్లస్ x². ఇది యాక్సిస్ మీద. ఇదేంటిది? యాక్సిస్ అంటారు దీన్ని. ఈ సెంట్రల్ లైన్ ఏమంటారు? అలాంగ్ ద యాక్సిస్. అంటే ఇలా ఉందనుకోండి రింగ్, ఇది యాక్సిస్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది యాక్సిస్ ఇలా బయటికి. సో dq బై దీని స్క్వేర్ ఎంతమ్మా? దీని స్క్వేర్ r² ప్లస్ x² కదా. తర్వాత కాస్ థీటా అంటే ఇది థీటా అంటే ఇది కూడా థీటాయే కదా, vertically opposite angles. Cos theta అంటే adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని బయట తీసేద్దాం. కాన్స్టెంట్స్ అన్ని బయట తీస్తే x కూడా కాన్స్టెంట్. ఇక్కడ x is also constant. x by 4πε0 r² plus x² whole power 3/2 into integral dq. ఈ స్మాల్ చార్జ్ అన్ని యాడ్ చేసాం అనుకోండి, క్యాపిటల్ క్యూ వచ్చేస్తుంది. వాట్ యూ విల్ బి గెటింగ్? క్యాపిటల్ క్యూ. అంటే ఫైనల్ ఫార్ములా ఏంటి? 1/4πε0 qx బై అంటే ఇంటిగ్రల్ dq క్యాపిటల్ క్యూ వస్తుంది. r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. అర్థమైందా? రాయండి ఇది. x 0 అయితే
x 0 అయితే 0 అయిపోతుంది. సెంటర్ లో రింగ్, సెంటర్ లోని యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ సెంటర్ లో ఎంత ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. అంటే అన్ని వైపులకి ఈక్వల్ గా రిపల్ అవుతుంది కదా, అర్థమవుతుందా? ఓకే, what is the electric field at the center of a circular ring? 0. Okay, చెప్పండి ఫార్ములా చెప్పండి. 1/4πε0 qx/r² + x² హోల్ పవర్ 3/2. రాస్తారా? డి సైన్ థీటా చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ డి సైన్ థీటా చేస్తే సరే అరెస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనకి యూనిఫామ్లీ చార్జ్ సర్క్యులర్ డిస్క్, యూనిఫామ్లీ చార్జ్ సర్క్యులర్ డిస్క్ అంటే డిస్క్ ఉంది ఇక్కడ, మొత్తం చార్జ్ డిస్ట్రిబ్యూట్. రింగ్ అంటే ఓన్లీ ఎండ్స్ పెరిఫెరీలోనే ఉంటుంది, అలాంగ్ ద పెరిమీటర్ చార్జ్ ఉంటుంది. ఇక్కడ డిస్క్ అంటే మీరు ఎప్పుడు ఆడుకోలేదు, డిస్క్ పార్కుల్లోని సర్క్యులర్ డిస్క్ ఉంటుంది కదా, అలా ఆడుకుంటారు కదా, దాని మీద మనం ఛార్జ్ ఇచ్చాం. ఈ సెంటర్ లోంచి ఎక్స్ అనే దూరంలోని, ఎక్స్ అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద డిస్క్ మనం కట్టాలి. ఓకే, రేడియస్ ఆఫ్ దిస్ డిస్క్ ఏంటంటే క్యాపిటల్. ఓకే, ఇది ఎలా కట్టాలంటే డిస్క్ మొత్తం ఉందనుకోండి, డిస్క్ సెంటర్ నుంచి స్మాల్ అనే దూరంలో డిఆర్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం. డిఆర్ అనే ఎలిమెంట్, దానివల్ల ఇక్కడ ఎక్స్ అనే దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే డిఈ ఉంటుంది. డిఈ ఎంత? 1/4πε0 dq into x by r² + x² హోల్ పవర్ 3/2. ఇది ఆల్రెడీ రింగే కదా, ఇది రింగ్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు మనకి, qx/r² + x² హోల్ పవర్ 3/2. మరి ఇక్కడ ఛార్జ్ ఎంత? ఈ స్మాల్ రింగ్ మీద ఛార్జ్ ఎంత? సిగ్మా ఇంటూ 2πr dr. సిగ్మా అంటే ఏంటంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. చెప్పండి, సిగ్మా అంటే ఏంటి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా. ఛార్జ్ ప్రెసెంట్ పర్, ఇందాకేంటి లాంబ్డా అంటే ఏంటి? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, అది ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్. ఇంకోటి ఉంటుంది వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అని, అదేంటది? ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అది. సరే, నాకు ఈ చిన్న ఎలిమెంట్ లో ఛార్జ్ కావాలంటే ఏం చేయాలి? సిగ్మా ఇంటూ ఏరియా చేయాలి. ఏరియా అంటే పెరిమీటర్ ఇంటూ థిక్నెస్ అయినా, ఇదే కదా డిక్యూ. ఓకే, ఇలాంటి ఎలిమెంట్స్, ఇలాంటి రింగులు ఈ డిస్క్ లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 0 to క్యాపిటల్ ఉన్నాయి. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. 1/4πε0 ఓకే సిగ్మా ఇంటూ 2πr dr into x divided by r² + x² హోల్ పవర్ 3/2. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేయాలి? 0 to క్యాపిటల్ వేయాలి. ఈ పై క్యాన్సిల్ అవుతుంది. ఇది చేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఇలా వస్తుంది, σ/2ε0 into 1 - x divided by ఇలా వస్తుందమ్మా ఫైనల్ గా. ఈ ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అంటే ఇది కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడం అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ σ/2ε0 into 1 - cos θ అని గుర్తుపెట్టుకోండి. అంటే థీటా అంటే ఇది, cos θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ ఎంత వస్తుంది? √r² + x² వస్తుంది.
అదే కదా వచ్చింది. డెరివేషన్ ఇది చేశాను నేను, అది దాంట్లోని మీరు చూసే ఉంటారు. అదే కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సర్క్యులర్ డిస్క్ వల్ల. డెరివేషన్ అక్కర్లేదు, ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, తీటా 90 అయితే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇన్ఫైనైట్లీ చార్జ్ డిస్క్ ఉంది అనుకోండి, చాలా పెద్ద డిస్క్, తీటా 90 అయిపోతుంది, ఇది ఎక్కడో ఉంటుంది పైకి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఓకే, రాసారా? ఇక్కడ దాకా రాయండి. చెరిపేయచ్చా? ఓకే, నెక్స్ట్ సిగ్మా అంటే ఏంటి? ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. నెక్స్ట్ ఇంకో దాని ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్లీ చార్జ్డ్ hemispherical shell. ఇలా ఉంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. క్వార్టర్ హెమిస్పియర్ అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ సెంటర్ లోని కిందకి ఉంటుంది, ఇటు పక్క కూడా ఉంటుంది. కిందకి ఎంత ఉంటుంది అంటే సిగ్మా బై 8 ఎప్సిలాన్ నాట్ ఉంటుంది, పక్కకు కూడా అంతే ఉంటుంది. సిగ్మా బై 8 ఎప్సిలాన్ నాట్ క్వార్టర్ స్పెరికల్ షెల్. నెట్ ఎంత ఉంటుంది? సిగ్మా బై 8 ఎప్సిలాన్ నాట్ ఇంటూ √2. సిగ్మా బై 8 ఎప్సిలాన్ నాట్ ఇంటూ √2 ఇలా ఉంటుంది రిజల్టెంట్. చెప్పినా? రాసుకున్నారా? నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సైడ్ హెడింగ్ ఏంటమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. Electric field lines, right? These are the imaginary lines. Side heading button first. Electric field lines. Better. These are the imaginary lines. Along which a unit positive charge moves
along which a unit positive charge moves. Okay. ఇక్కడ let us see the properties of these electric field lines. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా బయటకు ఉంటాయి, దే విల్ బి అవుట్వర్డ్స్. అదే నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎటు పక్క మూవ్ అవుతుంది, టువర్డ్సే కదా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా టువర్డ్స్ అని చెప్పచ్చు మనం. అదే ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాం, పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ లో ఎండ్ అవుతాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, ఇవి ఓపెన్ లూప్స్ అంటాం వీటిని ఏమంటాం, ఓపెన్ లూప్స్. అదే మ్యాగ్నెటిజం లోని ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ నార్త్ ఇక్కడ సౌత్ ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ కి ఎండ్ అవుతాయి, మళ్ళీ సౌత్ నుంచి నార్త్ ఉంటాయి. ఇవి క్లోజ్డ్ లూప్స్ ఇవి. అంటే దీని అర్థం ఏంటంటే మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. అంటే ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ లేకుండా ఉండలేదంటే ఎగ్జిస్ట్ అవ్వదు, అర్థమవుతుందా. కానీ ఒక పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవ్వగలదు వితౌట్ ఎ నెగిటివ్ ఛార్జ్. అందుకే ఇక్కడ ఓపెన్ లూప్స్ అంటున్నాం. క్లోజ్డ్ లూప్స్ కి ఓపెన్ లూప్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఓపెన్ లూప్స్ అంటే ఏంటి? ఓపెన్ లూప్స్ అంటే a positive charge can exist without a negative charge. Isolated positive charge can exist, but isolated north pole cannot exist. ఇంకోటి, ఎక్కడైనా పాయింట్ దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కి టాంజెంట్ డ్రా చేయాలి, అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్. అదవుతుందా? ఇంకోటి, రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, మనం రెండు టాంజెంట్లు డ్రా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రెండు డైరెక్షన్స్ వస్తాయి. ఎక్కడైనా వెక్టర్ కి రెండు డైరెక్షన్స్ ఉంటాయా? వెక్టర్ కి ఎక్కడ రెండు డైరెక్షన్స్ ఉండవు కదా. సో నాట్ పాసిబుల్. ఎందుకమ్మా? వెక్టర్ కి ఎక్కడైనా రెండు డైరెక్షన్స్ ఉంటాయా? సో అంటే మనం ఏం చెప్పాలి, నో టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్. వై అని అడిగితే, బికాస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ హ్యావ్ టూ డైరెక్షన్స్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అర్థమైందా? అలాగే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు అనుకోండి, ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ స్పేసింగ్ తో ఉంటాయి. ఇదేంటిది? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. నాన్ యూనిఫామ్ స్పేసింగ్ ఇలా ఉండదు. అంటే ఎక్కడైతే క్రౌడెడ్ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉందంటాం, ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువ ఉందంటాం. ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి దూరంగా ఉన్నాయనుకోండి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉందంటాం. దీన్ని ఏమంటామమ్మా? నాన్ యూనిఫామ్ ఫీల్డ్. అర్థమవుతుందా? డ్రా చేయండి ఇక్కడ దాకా ఇవన్నీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గాస్ లా, ఐ విల్ టేక్ ఇట్ ఆన్ మండే. నిన్న హోంవర్క్ ఇవ్వలేదు, నిన్నటిది ఇవాళది కలిపి ఇవాళ ఇస్తాను, చేదురు గాని. అదవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాకా చేదురు గాని. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది నేను మండే చెప్తాను గాస్లతో పాటు. అర్థమైందా? ఇది రాసుకున్న తర్వాత అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోండి. ఎవరు బాయ్ చెప్పట్లేదు? ఏంటి కౌశిక్? బాయ్. బాగా చదువుతున్నావమ్మా? నవనీత, హలో. నవనీత, ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చున్నారా? అండ్ హౌ ఈస్ దిస్ లాక్డౌన్ రన్నింగ్? బోర్ అయిపోతున్నారా? టీవీలు చూసి 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 ఇక క్లాస్ లో ఒకటి మనకి ఏదైనా కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి కదా. అయిపోయిందమ్మా, అయిపోతే లీవ్ అవ్వండి. మళ్ళీ 11 o'clock మీకు ఏదో క్లాస్ ఉంటుంది కదా. ఓకే, బాయ్. ఇది ముందు రాసుకోండి, రాసుకొని లీవ్ అవ్వండి.